హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సండే రోజు మీరు ఏం వండుకున్నారో? చికెనా, మటనా, ఫిషా? ఇంకేంటి, ఇదైతే సండే రోజు తీసిందండి. నేనైతే ఈరోజు ఎడిటింగ్ చేసి పెట్టేసరికి లేట్ అయింది. మీరైతే చూసేయండి, ఫుల్ వ్లాగ్ బాగుంటుంది. లొకేషన్తో పాటుగా చాలా బాగుంటుందండి. ఇదైతే ఇక్కడ మా వాళ్ళు అయితే చిన్న సీరియల్, అంటే సీరియల్ కాదండి, ఒక స్టోరీ అయితే షూట్ అయితే చేశారు. ఆ షూటింగ్ కోసమని వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అది ఏ సీరియల్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి అనుకుంటే మీరు బీబీఆర్ ఎథిక్స్ అనేది సెర్చ్ చేసి చూడండి, బాగుంటుంది. అందులో అంత కామెడీ, కొంచెం కంటెంట్ అయితే చాలా బాగుంటుందండి. ఆ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. ఇక్కడైతే మా వాళ్ళ కోసం నేనైతే ఒక 3 kg రైస్, 3 kg చికెన్ అయితే వండుకొని ప్యాక్ చేసి బయలుదేరేసానండి నేను కూడా. ఇది ఇక్కడ చూడండి మాది, ఇదంతా మా బజార్ అండి. ఇంక ఇక్కడైతే మేము బయలుదేరేసాము. బయలుదేరిన తర్వాత నేను చెప్పాను కదా, మా ఊర్లో అమ్మవారి టెంపుల్ ఉంటుందని, సండే రోజు అయితే బాగా జాతరలాగా ఉంటుందని. ఇక్కడైతే రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, వర్క్స్ జరుగుతున్న వల్ల ఇక్కడైతే కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువ అయిపోయింది. ఇంకా ఈ ట్రాఫిక్ దాటిపోలేక మళ్ళీ మేము బ్యాక్ వచ్చేసి వేరే రూట్ ఉంటే అటు నుంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే ఆంటీ గారు షూటింగ్లో ఒకరండి, తను కూడా కార్ ఎక్కేసింది. ఇంకా అందరూ ఇంకా ఉన్నారు, వేరే వాళ్ళని కూడా ఎక్కించుకోవాలని వెళ్ళాలి. ఇక్కడ చూసారు కదా ట్రాఫిక్ ఎలా ఉందో. ఈ ట్రాఫిక్ కాడే మాకు గంట టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత బ్యాక్ నుంచి వేరే దారి నుంచి అయితే మేము వెళ్ళాము. చూసారా ఎలా ట్రాఫిక్ ఉందో. ముందు నుంచి వెనక్కి కదలడానికి లేకుండా ఉన్నారు జనం. ఎవరికి ఓపిక అయితే లేదండి ఇప్పుడు ఈ రోజుల్లో. ఇలా అయితే మేము ఖమ్మం నుంచి వేరే రూట్ నుంచి వెళ్ళామండి. ఇంకా వీళ్ళేనండి మొత్తం, ఇంకా అంతా ఎక్కేశారు. ఎక్కిన తర్వాత మేమైతే ఆ విలేజ్కి అయితే వెళ్తున్నాము. ఇదంతా మన ఖమ్మం అండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఖమ్మం వల్ల అయితే తెలిసి ఉంటుంది ఇదంతా ఈ ఏరియా. ఇక్కడ నుంచి అయితే మేము వెళ్తూ ఉన్నామండి. అది విలేజ్ బట్లకుంట అండి. ఇది వైరా రూట్ నుంచి తనికెళ్ళ నుంచి లింగగూడ అంట అండి. లింగగూడ నుంచి బట్లకుంట అనే విలేజ్కి అయితే మేము వెళ్ళాలి ఇప్పుడు. అది మనకి 50 kilometers అలా అయితే ఉంది. ఇంకా దారిలో పోతూ ఉంటే నేను ఇలా అయితే వీడియో అయితే షూట్ చేశాను. ఖమ్మం కూడా మన హైదరాబాద్ లాగా డెవలప్ అయితే అయిపోయిందండి, చాలా బాగుంది ఖమ్మంలో కూడా. చూసారా ఎలా ఉందో, చాలా బాగుంది సిటీ కూడా మొత్తం. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఖమ్మంలో అయితే కొత్తగా కాలేజీ, ఇది కవితనా ఏదో కాలేజ్ అయితే, కాకతీయ కాలేజ్ అంట అండి. ఇదైతే కాకతీయ కాలేజ్ అంట. ఇంక ఇటువైపు అయితే మనకి కలెక్టర్ ఆఫీస్ కూడా ఉంది. నేను ఇటువైపు రావడం అయితే ఇది 2వ సారో 3వ సారో అండి, నాకు అంతగా గుర్తులేదు. ఇంకా ఊరు వెళ్తుంటే ఆ చుట్టూ పొలాలు, మంచిగా మొక్కజొన్న తోట అనేది బాగా ఉందండి. అటువైపు మొక్కజొన్న తోట, మామిడి తోట అనేది అయితే బాగా వేశారు. అటువైపు వరి పంట ఒక్క వర్షాకాలం పంటే వేస్తారేమో. ఇంకా ఎండాకాలం పంటగా మనకి మొక్కజొన్న అనేది వాళ్ళు అయితే నాటుకున్నారు. ఇంకా వాళ్ళ ఊరైతే వచ్చేసింది. ఇదేనండి అమ్మమ్మ గారి వాళ్ళ ఇల్లు. ఇంకా ఆ తాతయ్యేనండి, ఆ సీరియల్లో కూడా ఒక పాత్ర అండి తాతయ్యది. ఇంకా చుట్టూ మొక్కలైతే ఇలా పెంచుకుంటున్నారు. వాళ్ళైతే ఇద్దరే ఉంటారండి. వాళ్ళకు ఒక కూతురంట, వాళ్ళకి 3 మనవరాళ్ళంట అండి. వాళ్ళు ఫెస్టివల్స్ అప్పుడైతే వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇంక ఇద్దరు మాత్రమే ఆ ఇంట్లో ఉంటారంటండి. ఇంకా వ్యవసాయ పనులు చేపిస్తూ వాళ్ళైతే అలా ఉండిపోతారు. ఇంకా మనం అంతా దిగేసాము. దిగిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్తుంటే ఇంకా బయట బాగుందని లొకేషన్ అంతా నేనైతే కొంచెం షూట్ అయితే చేశాను. ఇక్కడైతే వాళ్ళ మనవరాలు, వాళ్ళ పిల్లలంట, వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడైతే అమ్మమ్మ గారు చెట్లను అయితే మాకు పరిచయం చేస్తున్నారు. ఇక్కడైతే మాతో పాటు వచ్చిన ఆంటీ కాయ చూసి ఆశ్చర్యపోయి దగ్గరికి పోయి కొయ్యాలని చూసేసింది. ఇంకా అమ్మమ్మ గారు అయితే ఒకటైతే ఓపెన్ చేసి చూపించారు. అదేంటి అసలు అని మాకైతే చెప్పారు. నాకు అంతకుముందే తెలుసండి అది సింధూరకాయ అని. లోపలైతే సీడ్స్ రెడ్గా ఉంటాయి. మనకి ఆంజనేయ స్వామికి వాడతారు కదా సింధూరం, ఆ కలర్లో ఉంటున్నాయి సీడ్స్. వాటిని నలిపితే మాత్రం రెడ్ కలర్లోకి వచ్చింది. ఈ అమ్మమ్మ గారు ఏంటంట అండి పెంచింది. చాలా మంచి ఆవిడ, ఎంత బాగా మాట్లాడుతున్నారో. మేము కొత్తగా వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం పోయినా కూడా మమ్మల్ని మంచిగా చూసుకున్నారు వాళ్ళు. అంత పెద్ద ఆవిడ అయ్యిండు కూడా కొంతమంది ఇంట్లోకి రానివ్వరు కదా, ఈవిడ అలాగ లేదు, మన చుట్టాలు లెక్క సొంత మన అమ్మమ్మలాగా చూసుకున్నారు. ఇంకా మా వాళ్ళంతా హడావుడిగా ఉన్నారు. ఇక్కడైతే నేనైతే ఒక సీడ్ అయితే నలిపి చూపించాను. ఇలా అయితే వచ్చేసింది. వాటిని అన్ని సీడ్స్ ఎండిపోయిన తర్వాత పౌడర్ అయితే చేసి సింధూరంలాగా యూజ్ చేస్తారంటండి. ఇంకా చెప్తున్నారు ఈ చెట్టు ఎక్కడ దొరికిద్దంటే మొక్కలు ఉండవంట అండి, మనకి నర్సరీలో మాత్రమే దొరికిద్దంట. ఇవైతే సీడ్స్ నాటడం అలా అయితే జరగదంట, కొమ్మలు నాటుకోవడం అలా చెప్తున్నారు.
ఇక్కడైతే మొత్తం చెట్ల గురించి అయితే చెప్పేశారు. ఇదేనండి వాళ్ళకి తోడుగా ఉంటుంది. ఇది జెండర్ బాయ్ అయినా దీనికి నేమ్ మాత్రం గర్ల్ పెట్టారు. ఐసు అంట దీని పేరు. మమ్మల్ని చూసి అయితే కాసేపు మురిగింది. తర్వాత అయితే కామ్ అయిపోయిందండి. చూశారు కదా, ఇదంతా అమ్మమ్మ గారు అయితే చుట్టూ బాగా పెంచుకుంటున్నారండి మొక్కలకు సేవ చేయాలంటే ఓపిక ఉండాలండి. ఆ ఓపిక మాత్రం వీళ్ళకి దంపతులకు మంచిగా ఉంది. అమ్మమ్మ గారు అయితే మా ఇల్లు కూడా తీసుకో అమ్మ అని చెప్పారు. ఇక్కడైతే వాళ్ళ పూజా గది అంట అండి. అమ్మమ్మ గారు అయితే రోజు పూజ చేస్తారంట ఉదయాన్నే. ఇంట్లో పని అంతా చేసేసుకొని బయట పని తాతగారు కూడా కొంచెం సహాయం అయితే చేస్తారంట. ఒకరికి ఒకరు తోడండి మంచిగా వీళ్ళైతే. ఇంకా ఇక్కడైతే వాళ్ళ ఇల్లు అంతా చూపిస్తున్నాను. ఇది వెనకడ కట్టింది కదా ఇల్లు, చాలా బాగుందండి. ఇలాంటి ఇల్లులు అయితే ఇప్పుడు కనబడడం లేదు. ఇక్కడ వాళ్ళ వంట రూమ్ అండి. ఇంకా కొత్తవారు కదా, లోపలికైతే నేను వెళ్ళలేదండి. కొంచెం నాకు భయం వెళ్ళాలంటే. అందరి ఇళ్ళలోకి వెళ్తే ఊరుకుంటారో ఊరుకోరో అని ఒక చిన్న భయం అయితే నాకు ఉంటుంది. ఇక్కడైతే అమ్మమ్మ గారు భగవద్గీత అయితే పారాయణం చేస్తారంట. వీళ్ళ గ్రూప్ అనేది ఉంటుందంట. వీళ్ళంతా భజనకి అలా వెళ్తూ ఉంటారంట. ఇక్కడ అదే చెప్తున్నారు అమ్మమ్మ గారు. ఆమెకు ఎంత ఓపిక ఉంటే అలా పూజలు భగవద్గీత చదువుతారండి. ఇక్కడైతే మన వాళ్ళు షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. హడావుడి మామూలుగా లేదు. ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను వాళ్ళని చూడండి. ఇక్కడ అంతా చూపిస్తున్నాను నేనైతే చుట్టూ తిరుగుకుంటూ. ఇక వీళ్ళైతే షూటింగ్ వీళ్ళు చేసుకుంటున్నారు. ఆంటీకి అయితే డైలాగ్స్ అయితే చెప్తున్నారు. ఇక్కడ నేను ఊకున్నదాన్ని ఊకోక వాళ్ళ బాత్రూంలో అయితే ఈ తాబేలంతా ఉందంటండి. ఇంకా మన వాళ్ళు చూస్తారని నేను కూడా చూపిస్తున్నాను. ఇక్కడ తర్వాత నేనైతే కొంచెం కళ్ళజోడు పెట్టుకొని కొంచెం స్టైల్ అయితే చేశాను. ఇంకా సగం షూటింగ్ అయిపోయిన తర్వాత అందరికి ఆకలేసింది. ఇంకా నేనైతే కుమారి ఆంటీ లెవెల్లో తీసుకొచ్చిన అన్నాన్ని చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, బోటీ ఫ్రై అనుకుంటా పెట్టేశాను. ఇంకా నేను వీడియో తీసుకుంటా ఉంటే మాతో వచ్చిన వదిన అయితే భోజనం అయితే వడ్డించేసిందండి అందరికీ. మాతో పాటు అమ్మమ్మ గారు కూడా వడ్డించేశారు అందరికీ. అమ్మమ్మ గారు అయితే చాలా మంచిగా చూసుకుంటున్నారండి. వాళ్ళ ఇంట్లో కేక్ ఉంటే కేక్ కూడా పెట్టేశారు మాకు. ఇంకా మా వాళ్ళంతా చికెన్తో తింటున్నారు అన్నం. ఇంక ఇక్కడ నా కొడుకు అయితే ఒక ఫ్రెండ్ దొరికిండు. ఇక వాళ్ళ ముచ్చట్లో వాళ్ళు మునిగిపోయారండి. ఇక్కడ భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ షూటు పంట పొలాలలో ఉందండి. అక్కడికైతే వెళ్ళాలి. ఇంకా అందరూ భోజనం అయిపోయిన తర్వాత మాత్రం అక్కడికైతే వెళ్ళాలి మేము. చూసారా ఎలా వ్యవహారం పెడుతున్నారో ఎవరి ఏజ్కి తగ్గట్టు వాళ్ళు. ఇక్కడ అమ్మమ్మ గారు కూడా వడ్డిస్తున్నారు. తాతయ్య, ఆంటీ గారు అందరూ భోజనం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఈ పిల్లకి చికెన్ వద్దంట, పెరుగుతో అయితే కానిచ్చేస్తుంది. ఇంకా నా కేక్ భాగానికి నేనైతే న్యాయం చేస్తున్నాను. ఇక్కడ తినేసిన తర్వాత మళ్ళీ ప్యాకప్ అయిపోయి పంట పొలాలకు అయితే వెళ్ళాము. వాళ్ళ చేనుకి వెళ్తుంటే దారి అయితే చూడండి బాగుంది. మొత్తం మొక్కజొన్న పంట అనేది అయితే బాగా వేశారు. అటువైపు కంకులు అయితే స్టార్ట్ కాలేదు. కంకులు వచ్చేసింటే ఒక బస్తా కంకులు మాత్రం కొనుక్కునేదాన్ని, అంత ఇష్టం నాకు. చూసారా ఇక్కడ అన్నీ ఎవరి చేలో చూసినా మొక్కజొన్న తోటేనండి. ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు, పీచు కూడా వేయలేదు. అంత స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది పంట. బాగుందండి. ఇక్కడ కోతులు కూడా కొంచెం తక్కువే అనిపిస్తున్నాయి. ఇక్కడైతే పెద్ద కాలువ అనేది కూడా ఉంది ఇక్కడ వీళ్ళకి. దీని నీరే వల్లే కొంచెం పంటలకి కూడా వెళ్తూ ఉంటాయేమో. ఇంకా తాతగారు వాళ్ళ చేనైతే వచ్చేసింది. మామిడి తోటలో అయితే కొంచెం బురదగా ఉంటే అక్కడ బండి ఆగిపోయిందండి. ఇంకా అక్కడైతే ఏం చేసేది తెలియక కొంచెం టైంపాస్ అయితే చేసాము. ఆ చేను ఓనర్ అయితే రావాలి కదా తాతయ్య, ఆయన కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మా వాళ్ళంతా దిగారు. ఇంకా నేను చేసేది ఏం లేక కొంచెం ఫోటోలకి పోజ్ ఇద్దామని ఇలా అయితే నిలబడ్డాను వచ్చి. ఫోటో తీయండి ఉండమ్మా అంటే ఏదో జోక్ అయితే వేస్తున్నారు. ఇలా ఉందండి ప్లేస్ అయితే. ఇంకా నా కొడుకు ఒక్కడ ఆగడు వీడు. ఇక్కడైతే మామిడి చెట్టుకి పూత అయితే స్టార్ట్ అయిపోయింది. లొకేషన్ మాత్రం బాగుందండి. ఇంక ఇక్కడ మాతో పాటు వచ్చిన వదిన వాళ్ళ కుదిరైతే అలిగింది. అలిగి వీడియో తీస్తుంటే కారు చాటుకైతే వెళ్ళిపోతుంది. ఇంకా వినోద్ అన్న అయితే వాళ్ళ చుట్టాలు కాదు కానీ ఇంకా తాతగారిని అయితే తీసుకొని వస్తున్నారు. ముందే చెప్పొద్దా బురదలో కారు ఎందుకు పోనిచ్చావు అని అరుస్తూ అయితే వస్తుండు. ఇంక ఇక్కడ మా వాళ్ళంతా వెళ్తున్నారు. ఇంక ఇక్కడ ఈ అమ్మాయి అయితే స్టైల్ చేస్తుంది కొంచెం. ఇదేనండి వాళ్ళది 20 ఎకరాలు అంటండి తాతగారికి. 20 ఎకరాలు కూడా కౌలుకి ఇచ్చేసారు. హాయిగా ఉన్నారు. చూడండి ఆయన ఎంత సింపుల్గా ఉన్నారో.
బయటి వాళ్ళని కూడా ఎంతో ప్రేమగా అయితే చూసుకుంటున్నారు తాతగారు. చాలా మంచి ఆయనండి. పక్కన ఉన్న బాబాయ్ అయితే వాళ్ళ మనవరాలి వల్ల కొడుకంట. ఆంటీ అయితే అలసిపోయి దుగం మీద కూర్చుంది. ఇక్కడ వీళ్ళైతే తల్లి పిల్ల బాగా షో అప్ అయితే చేస్తున్నారు. ఇంకా నేను కూడా క్యాట్ వాకో డక్ వాకో ఏదో ఒక వాక్ అయితే చేసేసాను. ఇంకా నేను చేసిన తర్వాత ఆ పిల్ల అయితే ఇంకా రాకుండా ఉంటుందా, నాకు పోటీకి అయితే బాగా వచ్చేస్తుందండి. బాగా సతాయిస్తుంది. చిన్నపిల్లలు కదా అలాగే ఉంటారు మరి. ఇక్కడైతే మామిడి తోట అంతా బాగా పూత అయితే వచ్చేసింది. ఇంకా 2 monthsలో కాయ కూడా స్టార్ట్ అయిపోద్ది అనుకుంటా. ఇక్కడైతే ఈ కుక్క మాకు ఫ్రెండ్ అయిపోయింది కొంచెం. లేదంటే పట్టి పీకిద్దేమో, పిక్క ఎక్కడ పీకిద్దో అని భయం వేస్తూ చిన్నగా అయితే నేను అలా దూతూ ఉన్నాను. ఇక్కడైతే డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది మొక్కజొన్న పంటకి. కౌలుకు తీసుకున్న రైతు అయితే వచ్చి ఓపెన్ చేస్తున్నాడు. ఈలోపు మావాడు కూడా చేసిండు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు ఎక్కడో ఒకటి. ఇక్కడైతే దూరంగా కొబ్బరి తోట కూడా ఉంది. పామ్ ఆయిల్ తోట, కొబ్బరి తోట, మిరప తోట, ఇలా చాలా రకాల పంటలు అయితే వేసేసారు వాళ్ళు. ఇప్పుడు చూపిస్తుంది అయితే మిరప తోట అండి. మిరప తోట కూడా వేశారు. మమ్మల్ని మేమేదో షూటింగ్ కోసం కొన్ని బంతిపూల కోసం అని వెళ్తే ఇక్కడ మాకు మిరపకాయలు కనబడితే దొంగతనం అయితే చేస్తున్నాను నేను. దొంగతనం అని నేను చెప్పలేనండి, కొంచెం అయితే కోసుకుంటున్నాను. ఇంకేమో చూస్తేమో చిన్నగా ఉంది, ఆశ మాత్రం చాలా పెద్దగా ఉంది. కవర్ నిండా నింపేదాకా వచ్చేటట్లు లేదండి బయటికి. నేను వెళ్ళిపోతున్నా నాకు తెలియదు అని అంటే ఇంకా వస్తుంది. ఇంకా షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే బయలుదేరామండి అందరం. ఇదైతే వాళ్ళ ఊరు బయట టెంపుల్ అండి, ఇలా ఉంది. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం పూట కొన్ని పూలు ఉంటే కోసుకున్నాం. వాళ్ళ డాబా అయితే ఇలా ఉంది. వాళ్ళ ఊర్లో వాళ్ళది కొంచెం చివరికండి ఇల్లు. ఇక్కడైతే అమ్మమ్మ గారు ఛాయ్ పోసారు. టీ అయితే తాగి టాటా చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాము మేము. మళ్ళీ ఖమ్మం అయితే బయలుదేరిపోయాము. వస్తూ ఉంటే దారిలో అయితే ఒక లొకేషన్ అనేది బాగుందండి. ఇంకా అక్కడైతే ఆగి కాసేపు కొంచెం అయితే చిన్న వీడియో అయితే చేసుకున్నాము. పోతూ ఉంటే దారిలో కైట్ కొనుక్కుంటా అని మావాడు ఏడిపిస్తే కొంచెం ఒకటైతే కొనిచ్చాము. కైట్ అయితే తీసుకొని మళ్ళీ వచ్చేసాము. ఇక్కడైతే చూడండి లొకేషన్ అనేది బాగుంది లోపలికి. ఇంకా లోపలికైతే వెళ్ళలేదు, మేము బయటే ఉండి కొంచెం వీడియో అయితే తీసుకొని మళ్ళీ బయలుదేరిపోయాము. ఇక్కడ కొంచెం దూరంలో అయితే మనకి చామంతి పూల తోట అయితే ఉందండి, ఎంత బాగుందో. ఇంకా పూల తోట చూడంగానే ఇంకా మాలో ఉన్న చంద్రముఖులందరికీ పూనుకున్నాయండి. కార్ అయితే దిగిపోయి అందరం అయితే పోయాము పూల తోటలోకి. ఇంకా ఓనర్ అయితే లేడండి, వాళ్ళైతే వర్కర్స్ అంట, ఇంకా మమ్మల్ని గెంటేయలేదు. పూలు అయితే కొనుక్కున్నామండి మేము. అక్కడైతే చాలా రకాల చామంతి పూలు అయితే ఉన్నాయి, చూసారు కదా ఎంత బాగుందో లొకేషను. అసలు అక్కడ నుంచి అయితే మాకు బయటకైతే రాబుద్దే కావట్లేదండి. ఇంకెక్కువసేపు ఉంటే గెంటేస్తారని మేమే బయటకైతే వచ్చేసాం పూలైతే కొనుక్కొని. చూడండి ఎన్ని రకాల పూలు వర్కర్స్ని పెట్టి, వర్కర్స్తోనైతే వాళ్ళు పూలైతే కోపించి అమ్మిస్తున్నారండి. చూసారు కదా ఇలా బస్తాలలో. ఇవన్నీ మార్కెట్కి అయితే వాళ్ళు సేల్ చేసుకుంటారు. ఇక్కడైతే కొంచెం ఫోటో అయితే తీయమని నేనైతే అడిగాను వాళ్ళని. చూడండి అసలు ఎంత బాగుంది. ఇంకా కాసేపటి తర్వాత బయటకు వచ్చేసి మళ్ళీ మేమైతే ఖమ్మం బయలుదేరామండి. ఉదయం 12:30కి అలా బయలుదేరితే మళ్ళీ సాయంత్రం 6:30కి వచ్చేసామండి మేము. ఇంటికైతే వచ్చేసి తెచ్చిన పూలను అయితే నాతో వచ్చిన ఆంటీకి అయితే కొంచెం పంచిపెట్టాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాను. ఉంటాను మరి, బాయ్.